అల్లు అర్జున్ బర్త్‌డే అయితే వస్తుంది భయ్యా. ఏప్రిల్ 8 అనమాట. అయితే ఆ రోజు బీభత్సమైన అప్డేట్ అయితే బీభత్సమైన కొత్త విషయాలైతే వస్తున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, అల్లు అర్జున్ అంటే ఇప్పుడు మామూలు హీరోయిన్ కాదు. ఇండియాలోనే తోపు హీరో. అలాంటి హీరో అంటే ఇప్పుడు మామూలు క్రేజ్ అయితే ఉండదు. అలాంటి హీరో అనమాట ఇప్పుడు బర్త్‌డే అయితే వస్తుంది. అంటే 'పుష్ప 2' అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఈ బర్త్‌డే అయితే వస్తుంది. ఈ బర్త్‌డేకి అనమాట ఒక సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు. 2 సినిమాలు అనమాట అనౌన్స్ చేయబోతున్నారు. అసలు ఆ సినిమాలేంటి? ఏ సినిమా రిలీజ్ చేయబోతున్నారు? వాటి గురించి డీటెయిల్‌గా అయితే క్లుప్తంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. నేను అనుకున్నా భయ్యా, అల్లు అర్జున్ ఇప్పుడున్న క్రేజ్కి అనమాట బీభత్సమైన సినిమాలు అయితే వస్తాయి. అది అందరికీ తెలిసిందే. కానీ ఈ రకమైన అప్డేట్ వస్తుంది నేనైతే ఊహించుకోలేదు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డైరెక్టర్ అట్లే కాంబినేషన్లో ఒక మూవీ అయితే వస్తుంది. డబల్ రోల్లో అల్లు అర్జున్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. అదే కాకుండా పీరియాడిక్ బ్యాడ్ డ్రాప్ మూవీ అంట. అంటే గతంలో ఒక పర్సన్ అయితే చనిపోతారు. అల్లు అర్జున్ ఒక సిచ్యువేషన్లో అయితే చనిపోతాడు. ఆ లైఫ్ని బేస్ చేసుకుని ఇంకో అల్లు అర్జున్ అయితే ఉంటాడంట. వీళ్ళ కాంబినేషన్ అంటే ఏం జరుగుతుంది అనేది అనమాట మనకైతే చూపిపోతున్నారు. డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అట్లే మూవీ అయితే, అది అందరికీ తెలిసిందే. అట్లే అయితే జవాన్ మూవీ తర్వాత ఖాళీగానే ఉన్నాడు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు గుంటూరు కారం మూవీ అయితే తీశారు భయ్యా. ఆ మూవీ కొద్దిగా దెబ్బ అయింది తెలిసిందేగా. అయితే అతను అనమాట 3 సంవత్సరాల నుండి ఒక సినిమా మీద అయితే కూర్చున్నాడు. ఆ సినిమా అనమాట గాడ్ ఆఫ్ వార్, అల్లు అర్జున్ అనమాట కుమారస్వామి లైఫ్ని బేస్ చేసుకుని ఒక మూవీ అయితే తీయబోతున్నారు. మహాభారతం, రామాయణం ఇది కాదు, ఇది వేరే. అయితే దేవతలందరికీ రక్షకుడు కుమారస్వామి స్టోరీని బేస్ చేసుకుని తీస్తున్నారు అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లంట. వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. ఫైనల్గా భయ్యా, అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ దానికి ముందనమాట 3 రోజుల ముందే ఆర్యా 2 అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీ వస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తారు. కొత్త రికార్డ్ని సెట్ చేస్తారు. అలా అయితే దిగబోతుంది ఈ మూవీ. ఆర్యా 2 కోసం అనమాట పూనకాలతో ఊగిపోతారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనమాట. అలా ఎందుకు చెప్తున్నాను అంటే ఆర్యా 2 మూవీ టీం అనమాట పుష్ప మూవీ టీం అయితే తీశారు. డైరెక్టర్ సేమే, అలాగే ప్రొడ్యూసర్ మైత్రి మూవీ వాళ్ళే ఆర్యా 2ని ప్రొడ్యూసింగ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సేమే, అలాగే హీరో కూడా సేమే. వీళ్ళ కాంబినేషన్లో మూవీ అయితే వచ్చింది ఆర్యా 2. ఆర్యా 1 వచ్చింది, దానికన్నా ఆర్యా 2 బెటర్ ఉంటుందని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో మూవీ వచ్చిందని ఆ మూవీ అయితే దిగిపోతుంది. కలెక్షన్ అయితే ఖచ్చితంగా సృష్టిస్తుంది. కానీ బర్త్డే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది భయ్యా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.